నా ముందున్న ఐటమ్స్ చూసుంటే మీకు ఆల్రెడీ వీడియో ఏంటి అని అర్థమైపోయి ఉంటుంది కదా. గెస్ చేయండి. ఎస్, బేకింగ్ గురించి ఈరోజు నాకు తెలిసిన టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ అమ్మ చేతి వంటలో ఎన్నో రకాల కేక్ రెసిపీస్ మీరు చూసుంటారు కదా. ఇంట్లో కూడా చాలామంది ట్రై చేశారు. అయితే ఆ రెసిపీస్ ట్రై చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల కేక్ అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతుందన్నమాట. సో అలా ఎందుకు అవుతుంది, అసలు ఏ టిప్స్ పాటిస్తే మనకి పర్ఫెక్ట్ బేకింగ్ అనేది ఇంట్లో ఈజీగా చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను. నెక్స్ట్ మనకి క్రిస్మస్ రాబోతుంది అండ్ అలాగే న్యూ ఇయర్ కూడా రాబోతుంది కదా. సో ఈ సెలబ్రేషన్స్లో ఇంట్లో చాలామంది కేక్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు. అయితే కేక్స్ చేసేటప్పుడు బిగినర్స్ ఎవరైనా ఇంట్లో కేక్ చేయాలి అనుకుంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, పర్ఫెక్ట్ మనకి బేకరీలో ఉండే కేక్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా మనం బేక్ చేసేయచ్చు అనమాట. బేకింగ్ చేసేటప్పుడు అంటే కేక్ ప్రిపరేషన్స్ చేసేటప్పుడు మనకి కావాల్సిన కొన్ని టూల్స్ కానివ్వండి, లేకపోతే యుటెన్సిల్స్ కానివ్వండి, ఏమి అవసరం అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ బేకింగ్ సంగతి ఏంటో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. హాయ్, నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మనలో మనమాట. ఫస్ట్ నేను ఇప్పుడు అసలు బేసిక్గా మనం బేకింగ్ చేసేటప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏంటి, నీడ్ ఉన్న టూల్స్ ఏంటి అనేది ఫస్ట్ మీకు చెప్తానండి. ఫస్ట్ మనకు కావాల్సింది మిక్సింగ్ బౌల్స్ అనమాట. సో మిక్సింగ్ బౌల్స్ అనేవి గ్లాస్వే అవసరం లేదు. మన ఇంట్లో ఇలా ఈ షేప్లో కొంచెం బౌల్ షేప్లో ఉండే విధంగా స్టీల్ బౌల్స్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో మిక్సింగ్ బౌల్ కంపల్సరీగా కావాలి. అండ్ అలాగే ఖచ్చితంగా కావాల్సినవి మెజరింగ్ కప్స్ అనమాట. మెజరింగ్ కప్స్ అండ్ మెజరింగ్ స్పూన్స్, వీటిని బేకింగ్లో కంపల్సరీగా యూజ్ చేయాలి. కరెక్ట్ మెజర్మెంట్స్ వేయకపోతే కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు అండ్ క్వాంటిటీస్ కూడా చాలా చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. వీటితో పాటుగా నెక్స్ట్ మనకి నీడ్ ఉన్న ఐటమ్ ఏంటి అంటే విస్కర్. విస్కర్ కంపల్సరీగా ఉండాలండి బేకింగ్లో ఎప్పుడు కూడా. కొన్ని కేక్స్ బేక్ చేసేటప్పుడు, కొన్ని కేక్స్ బ్యాటర్ తయారు చేసేటప్పుడు లమ్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాటికి స్పాచులా, స్పూన్స్ కన్నా కూడా ఇలా విస్కర్ అయితే బాగా యూజ్ అవుతుంది. విస్కర్ కన్నా కూడా బీటర్ అనేది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి. విప్పింగ్ క్రీమ్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే చాక్లెట్ ఫ్రాస్టింగ్ తయారు చేసుకోవడానికి కానీ బీటర్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో పాసిబుల్ ఉంటే కనుక బీటర్ తీసుకోండి. బీటర్తో పాటు విస్కర్ కూడా తీసుకోండి. వీటితో పాటు బేక్ చేసుకోవడానికి టిన్స్ కావాలి. మనం బర్త్డే కేక్స్ కానీ, లేకపోతే ఇలా న్యూ ఇయర్కి ఇలా సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు కేక్స్ కరెక్ట్ షేప్, కరెక్ట్ సైజ్ కావాలి అంటే కేక్ టిన్స్ కంపల్సరీ అండి. మన ఇంట్లో ఉండే గిన్నెల్ని యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇలా టిన్స్ ఉంటే ఏంటంటే మనకి కరెక్ట్ సైజు, కరెక్ట్ వెయిట్ ఉండే కేక్స్ అనేవి వస్తాయన్నమాట. సో బేకింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి టిన్స్ కూడా 1 or 2 అంటే 2-3 సైజులు అనేవి ఉంచుకోండి. స్క్వేర్ షేప్ కానీ, లేకపోతే ఇలాగా రౌండ్ షేప్ కానీ, మీకు నచ్చిన సైజెస్ ఒక 2 రకాలు ఉంచుకోండి. ఓకే, వీటితో పాటుగా జల్లించుకోవడానికి ఒక జల్లెడైతే కావాలి. సో ఇంట్లో ఉండే నార్మల్ జల్లెడైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలాంటి స్ట్రైనర్నైనా వాడుకోవచ్చు. సో ఇలాంటి పార్చ్మెంట్ పేపర్ కానీ, లేదంటే బటర్ పేపర్ కానీ కంపల్సరీగా ఉంచుకోండి. జస్ట్ నార్మల్గా మనం ఇంట్లో తినడానికి బేసిక్ కేక్ తయారు చేసుకోవడానికి ఇది అవసరం లేదు, బట్ మనం బర్త్డే కేక్స్ కానీ లేదా సెలబ్రేషన్స్కి కేక్స్ తయారు చేసుకునేటప్పుడు ఇలా బటర్ పేపర్ ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అడుగు బేస్ మనకి గట్టిగా రాదు, చాలా సాఫ్ట్గా పైనుంచి కింద వరకు కూడా కేక్ అనేది చాలా సాఫ్ట్గా బేక్ అవుతుంది అనమాట. వితౌట్ అవెన్ మనం బేక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి స్టాండ్ కూడా ఒకటి ఉండాలండి. సో స్టాండ్ ఎందుకు అంటే మీకు తెలుసు కదా, వితౌట్ అవెన్ కేక్స్ మనం చాలా బేక్ చేసాము అమ్మ చేతి వంటలో. శాండ్ కానీ, లేదంటే ఏమీ లేకుండా ప్లెయిన్గా నార్మల్గా ఎంటీగానే పెట్టి, సో స్టాండ్ మీద పెట్టి మనం బేక్ చేసుకుంటూ ఉంటాం. సో దానికోసం స్టాండ్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట, వితౌట్ అవెన్ అయితే. అండ్ తర్వాత కేక్ని ఐసింగ్ చేసేటప్పుడు అప్లై చేయడానికి ఇలాంటి ఐసింగ్ టూల్ ఒకటి ఉంటే బాగుంటుందండి. మనం నైఫ్తో అన్నా చేసుకోవచ్చు కానీ, బట్ ఇలాంటి నైఫ్ ఉంటే ఏంటంటే ఈవెన్గా అండ్ త్వరగా చేసేసుకోవచ్చు అనమాట ఐసింగ్ అనేది. ఇలా స్పాచులాతో యూజ్ ఏంటి అంటే బౌల్కి కేక్ బ్యాటర్ కానీ, కేక్ క్రీమ్ కానీ ఏది అంటుకోకుండా మొత్తం నీట్గా బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. సో నీట్గా చేసేసుకోవచ్చు. ఇలాంటి స్పాచులా కూడా ఒకటి తీసుకోండి. సో కేక్ తయారు చేసిన తర్వాత కేక్ డెకరేషన్ కోసం క్రీమ్ అప్లై చేయాలన్నా, దానిపైన ఫ్లవరింగ్ డిజైనింగ్ ఇవ్వాలన్నా ఇలా
ఐసింగ్ బ్యాగ్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఇవి చాలా తక్కువ కాస్టే, డిస్పోజబుల్ ఉంటాయి అన్నమాట. జస్ట్ వీటికి ఇలా నాజిల్స్ ఉంటాయి. ఇలా నాజిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ నాజిల్స్ పెట్టేసేసి చివర్లో కొంచెం కట్ చేసేసి ఈ నాజిల్స్ పెట్టేసి కేక్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ నీడ్ అండి. మనం బర్త్డే కేక్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే న్యూ ఇయర్కి కేక్స్ ప్రిపేర్ చేయాలన్నా బేసిక్గా కావాల్సినవి ఇవన్నమాట. ఇవి ఉంటే చాలు, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. సో వీటితో మనం కేక్ని బేక్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. వీటిని మాత్రం కొని తెచ్చి పెట్టుకుంటే ఇవి ఎప్పటికీ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కేక్ బేక్ చేసుకున్నా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి కావాల్సిన టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. చాలామందికి కేక్ తయారు చేసేటప్పుడు డౌన్గా వెళ్ళిపోవటం కానీ, లేకపోతే ఓవర్గా క్రాక్స్ రావటం కానీ, లేదంటే మధ్యలో ఉడకకపోవటం కానీ, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. బేకింగ్ టిప్స్లో నేను 1 by 1 చెప్తాను. అసలు మిస్ కాకుండా ఎవ్రీ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం కేక్ తయారు చేసుకునేటప్పుడు యూజ్ చేసే ఎగ్స్ కానీ, బటర్ కానీ, లేకపోతే పాలు కానీ, ఫ్లోర్ కానీ, ఏవైనా ఏ ఐటమ్స్ అయినా కూడా, మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైనా కూడా రూమ్ టెంపరేచర్లో కంపల్సరీగా ఉండాలి. అటు టూ హాట్గా ఉండకూడదు, అలాగని ఫ్రిడ్జ్లో పెట్టి వెంటనే బయటికి తీసి వాటితో చేయకూడదు. సో టూ కూల్గా కూడా ఉండకూడదు అనమాట. రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్, ఫ్లోర్ని మెజర్ చేసేటప్పుడు, సో మనం కప్స్లో ఫ్లోర్ని మెజర్ చేస్తాం కదా, అంటే కేక్ సైజ్ని బట్టి మనం కప్స్ తీసుకుంటాం. సో కేక్ సైజ్ని బట్టి మనం కప్స్తో మెజర్ చేసుకుంటూ ఫ్లోర్ని తీసుకుంటాం, అంటే మైదా పిండిని తీసుకుంటాం కదా. సో కప్పుతో మనం కొలిచేటప్పుడు పిండిని ఎప్పుడూ కూడా లోపల పిండి వేసి గట్టిగా స్పూన్తో అదిమి పెట్టేయటం కానీ, లేకపోతే నిండుగా పిండిని వేసేసి దాంతో మెజర్ చేయటం కానీ అలా చేయకూడదు. జస్ట్ మీరు నార్మల్గా నొక్కి పెట్టకుండా ఫ్లోర్ని వేసి జస్ట్ ఇలా ఫింగర్తో లెవెల్ చేస్తే సరిపోతుంది. అలా మనం కప్తో మెజర్ చేసుకోవాలి. సో ఇలా మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది అనమాట. అండ్ తర్వాత మనం తయారు చేసుకోవాలనుకున్న కేక్ సైజ్ని బట్టి, మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి కేక్ టిన్ అనేది తీసుకోవాలన్నమాట. సో తక్కువ క్వాంటిటీ పిండితో మనం కేక్ బేక్ చేసేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద టిన్లు యూజ్ చేస్తే కేక్ అనేది సరిగ్గా రాదనమాట. ఇది చాలా పెద్దది, 2 kgs పట్టే టిన్ అనమాట. సో ఈ టిన్లో మనము 1 కప్తో మెజర్ చేసుకుని కేక్ బేక్ చేస్తే అది ఫ్లాట్గా వచ్చేస్తుంది, సరిగ్గా బేక్ అవుతుంది. ఓకే, గట్టిగా కూడా వచ్చేస్తుంది కేక్. సో అందుకని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కేక్ టిన్ సైజ్ అనేది ఉంటుంది. సో నేను కరెక్ట్గా చెప్తాను ఏ మెజర్మెంట్కి ఏ కేక్ టిన్ సరిపోతుందో. సో మీరు గుర్తుపెట్టుకొని అలా చేసుకోండి. ఫర్ సపోజ్ మనం కేక్ అనేది ఈ కప్పుతో, మనం రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతో 1 కప్ ఫ్లోర్ కానీ, లేదంటే 3/4 కప్ ఫ్లోర్తో కానీ మనం కేక్ బేక్ చేసుకోవాలి అనుకుంటే 4 inches నుంచి 6 inches వరకు ఉండే కేక్ టిన్ సరిపోతుంది అనమాట. సో ఈ సైజు టిన్ అయితే సరిపోతుంది, 4 inches నుండి 6 inches 1 కప్కి అయితే. అదే మీరు 1/4 కన్నా కూడా తక్కువ క్వాంటిటీ తీసుకుంటే, అంటే 1/2 కప్ ఫ్లోర్తో కనుక మీరు మెజర్ చేసుకుని కేక్ తయారు చేస్తే, చిన్న కేక్ తయారు చేయాలి అనుకుంటే ఇలా 4 inch కన్నా చిన్నగా ఉండే కేక్ టిన్ తీసుకుని బేక్ చేసుకోండి. అప్పుడు సైజ్ కరెక్ట్గా వస్తుంది, కేక్ కూడా స్పంజీగా వస్తుంది అనమాట. అలాగే 1.5 కప్ కన్నా ఎక్కువ, అంటే 2 cups కనుక మనం ఫ్లోర్ తీసుకుని మెజర్ చేసుకుని పెద్ద కేక్ తయారు చేసుకోవాలి అనుకుంటే, kg పైనే మనం కేక్ తయారు చేసుకోవాలి అనుకుంటే దానికి 8 inch టిన్ కావాలన్నమాట. సో ఈ సైజ్ టిన్ అయితే సరిపోతుంది. ఇది 8 inch టిన్ అండి. అండ్ డీప్ లోత్ కూడా, ఇది కొంచెం లోత్ తక్కువే ఉంది, బట్ డీప్గా లోతుగా ఉండే టిన్ తీసుకోండి, అప్పుడు కేక్ కరెక్ట్గా వస్తుంది. kg పైన కేక్ గురించి నేను చెప్తున్నాను. సో ఈ కప్పుతో 2 cups పైన కానీ, లేదంటే 1.5 cup అట్లా కనుక తీసుకుని కేక్ బేక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 8 inch టిన్ ఉండాలి, డీప్ ఉండాలన్నమాట. సో కేక్ ఎప్పుడు బేక్ చేసుకోవాలనుకున్నా బేసిక్గా చూడండి, ఇలా లోతుగా ఉండే కేక్ టిన్స్ తీసుకోండి, కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకునేటప్పుడు జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ నీట్గా కలిసి ఒక మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్గా ఇటు తిప్పటం, ఇలా తిప్పటం, మళ్ళీ రివర్స్లో తిప్పటం, ఇట్లా బాగా ఓవర్గా మిక్స్ చేస్తే కేక్ అస్సలు స్పంజీగా రాదు, మధ్యలో ముద్దలా వచ్చేస్తుంది అనమాట. సో స్పంజీగా రావాలి అంటే కేక్ని ఓవర్గా మిక్స్ చేయకూడదు, అంటే కేక్ బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పార్చ్మెంట్ పేపర్ని
బేకింగ్ ట్రేలో అడుగు భాగంలో వేయటానికి ఈవెన్గా వేయాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఏం లేదు, ఒక స్క్వేర్ పేపర్ని తీసుకోండి. ఇలా పార్చ్మెంట్ పేపర్ని స్క్వేర్గా కట్ చేసుకుని తీసుకోండి. దాన్ని చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఎంత వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసేసి సెంటర్లోకి పాయింట్ పెట్టి ఎడ్జ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి కట్ చేయండి. కరెక్ట్గా మనకి బేస్ ఏదైతే ఉందో ఆ బేస్కి సరిపోయేటట్టుగా పేపర్ అనేది నీట్గా రౌండ్గా కట్ అయిపోతుంది. ఇలా ఈజీగా కట్ చేసుకుని మనం అడుగున ఈ పార్చ్మెంట్ పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కేక్ని మనం పేస్ట్రీ కింద తయారు చేయాలి అంటే లేయర్ బై లేయర్ మనం కేక్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా కట్ చేసేటప్పుడు బిగినర్స్కి నైఫ్తో ఈవెన్గా కట్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. థ్రెడ్ మనకి దారం ఉంటుంది కదా ఇంట్లో, సో ఆ దారాన్ని తీసుకుని ఇలా మనకి ఏ సైజులో కావాలి, ఎంత విడ్త్లో మనకి కేక్ లేయర్ అనేది కావాలి అనుకుంటే ఆ విడ్త్ దగ్గర ఈ థ్రెడ్ని పెట్టి చక్కగా ఈవెన్గా మనం ఇటువైపుకి లాగేస్తే కట్ అయిపోతుంది అనమాట. నైఫ్తో కూడా మనం కట్ చేసినప్పుడు అంత ఈవెన్గా రాదనమాట. సో ఇలా థ్రెడ్ టిప్ని కనుక యూస్ చేస్తే ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్, ఎంత విడ్త్లో కావాలంటే అంత విడ్త్లో మనం ఈవెన్గా కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ టిప్ అండి, అది ఏంటి అంటే చాలామందికి కేక్ బేక్ చేసేటప్పుడు సడన్గా పొంగుతుంది కానీ చల్లారిన తర్వాత డౌన్కి వెళ్ళిపోతుంది, గుంతలా పడిపోతుంది కేక్, లేదంటే ఓవర్గా క్రాక్స్ ఎక్కువ వచ్చేసి బాగా ఎక్కువగా బేక్ అయిపోతూ ఉంటాయి. సో అలా ఎందుకు అవుతాయి, దానికి రీజన్ ఏంటి, అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. సో కేక్ బేక్ అయిన తర్వాత మధ్యలో సెంటర్లో పడిపోవటానికి రీజన్ కేక్ ఇంకా బేక్ అవ్వలేదు అని అర్థం. మెయిన్ అసలు అలాగ డౌన్ ఫాల్ అయింది అంటే కేక్ ఇంకా బేక్ అవ్వలేదు, ముందే మీరు కేక్ని బయటికి తీసేశారని అర్థం అనమాట. సో వన్స్ కేక్ రైజ్ అయిన తర్వాత కూడా లోపల ఇంకా పచ్చిగానే ఉంటుందండి. అది బేక్ అవ్వడానికి కూడా ఈజీగా ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అనమాట. సో లోపల చక్కగా కుక్ అయితేనే అలా రైజ్ అయిన కేక్ అలాగ స్టడీగా ఉంటుంది. లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండి చల్లారిన తర్వాత కూల్ అయిన తర్వాత అది డౌన్ఫాల్ అయిపోతుంది అనమాట. సో అలా డౌన్ అయింది అంటే కేక్ ఇంకా బేక్ అవ్వలేదని అర్థం. ఇంకొక రీజన్ ఏంటి అంటే కేక్ బేక్ అయిందా లేదా అని టెస్ట్ చేసుకోవడం కోసం మాటికి ఈ అవెన్ డోర్ ఓపెన్ చేయటం కానీ, లేకపోతే స్టవ్ మీద పైన పెట్టిన లిడ్ ఏదైతే ఉందో దాన్ని తీసి ఓపెన్ చేసి చూడడం కానీ, చెక్ చేయటం కానీ చేస్తే మీకు ఆ కేక్ అనేది ఇంకా పైకి రైజ్ అవ్వదు. సో మినిమం టు మినిమం 35 to 40 మినిట్స్ ఖచ్చితంగా స్టవ్ మీద కానీ అవెన్లో కానీ ఉంచాలి. అంటే మనం తీసుకునే కేక్ క్వాంటిటీని బట్టి 1 కప్ లేదా 1.5 కప్ ఫ్లోర్తో చేసుకునే కేక్ గురించి చెప్తున్నాను. సో దీనికైతే కంపల్సరీగా 35 to 45 మినిట్స్ అవెన్లో కానీ స్టవ్ మీద కానీ ఉంచాలి. ఆ తర్వాతే మీరు తీసి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి అవెన్ని కానీ లేకపోతే మనం స్టవ్ మీద పెట్టిన గిన్నెని కానీ ప్రీహీట్ చేయకుండా అస్సలు కేక్ని బేక్ చేయకూడదు. ప్రీహీట్ చేయకుండా కనుక కేక్ని బేక్ చేస్తే ఖచ్చితంగా కేక్ అనేది డౌన్ అయిపోతుంది. తర్వాత బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఎక్స్పైర్ అయిపోతే కేక్ రైజ్ అవ్వదు అనమాట. సో మీరు ఎప్పుడో బయట నుంచి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ తెచ్చేసుకుని ఆ బాక్స్లో కాకుండా వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అందులో ఉండే ఎక్స్పైర్ డేట్ మీకు తెలియదు కదా. సో ఎక్స్పైర్ అయిందా లేదా అనేది తెలియదు కాబట్టి అది మీరు యూజ్ చేసినప్పుడు కేక్ బేక్ అవ్వదు, పైకి రైజ్ అవ్వదు అనమాట. సో అదొక రీజన్ అండి. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఎక్స్పైర్ అయిందో లేదో చెక్ చేసుకోండి మీరు యూజ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ క్రాక్స్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటి అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటి అంటే ఓవర్ హీట్ పెట్టినప్పుడు కేక్ అనేది ఓవర్గా బ్రేక్స్ వచ్చేస్తాయి, లేదంటే బ్యాటర్లో సరైన మాయిశ్చర్ లేకపోతే, బ్యాటర్ కన్సిస్టెన్సీ బాగా గట్టిగా కలుపుకుంటే కనుక అలా క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ 2 కేసెస్లో కేక్ అనేది క్రాక్స్ వస్తాయి. ఇలా క్రాక్స్ వస్తే కేక్ చక్కగా బేక్ అయినట్టే. బట్ కాకపోతే ఏంటంటే మనం లేయర్ కేక్ చేసుకునేటప్పుడు, అంటే ఇలా పేస్ట్రీ కానీ లేకపోతే కూలింగ్ కేక్ కానీ చేసుకునేటప్పుడు లేయర్స్ కింద కట్ చేసుకోవడానికి సరిగ్గా రాదనమాట. క్రాక్ అయిపోతే చాలా కేక్ వేస్ట్ అయిపోతుంది. అదొకటే రీజన్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కేక్ బేక్ అయిపోయింది, అవెన్లోంచి కానీ లేదా స్టవ్ నుంచి కానీ పక్కకు దించేశారు, వెంటనే డిమోల్డ్ చేయకూడదు. ఎప్పుడు కూడా కేక్ని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి, లేదంటే కేక్ ఈజీగా విరిగిపోతుంది అనమాట. వేడిగా ఉన్నప్పుడు అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ అలాగే మిడిల్లో కూడా మంచిగా టెక్స్చర్ రావాలి అంటే పూర్తిగా కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారాలి అని చెప్పేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం కానీ లేకపోతే వాటర్ అడుగున పెట్టడం కానీ ఇట్లాంటివి ఏం చేయొద్దు. ఆ కేక్ అనేది దానంతట అదే రూమ్ టెంపరేచర్లోకి రావాలన్నమాట. సో అంతవరకు వెయిట్ చేసిన తర్వాత డిమోల్డ్ చేసుకోవటం
లేయరింగ్ చేసుకోవడం, కట్ చేసుకోవడం లాంటివి చేయండి. అండ్ ఇంకొక విషయం, మనం ఐసింగ్ చేసేటప్పుడు, కేక్ని ఐసింగ్ చేసేటప్పుడు అది పూర్తిగా చల్లారకుండా కనుక మనం ఐసింగ్ చేసేస్తే, అంటే ఐసింగ్ క్రీమ్ కానీ లేకపోతే విప్పింగ్ క్రీమ్ కానీ అప్లై చేసేస్తే మెల్ట్ అయిపోతుంది. ఆ విప్పింగ్ క్రీమ్ చాలా కూల్గా ఉండాలి, కూల్గా ఉన్నప్పుడే దానికి అప్లై చేయాలి. కొంచెం కేక్ అనేది వేడిగా ఉన్నప్పుడు మీరు అప్లై చేసేస్తే ఆ వేడికి విప్పింగ్ క్రీమ్ అంతా కరిగిపోతుంది అనమాట. సో సరిగ్గా మీరు అప్లై చేయలేరు. అందుకని ఈ ఐసింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ తర్వాత మనం కేక్ డెకరేషన్స్కి చాక్లెట్ని యూజ్ చేస్తాం కదా, డార్క్ చాక్లెట్ కానీ లేకపోతే ఇలాగా మిల్క్ చాక్లెట్ని కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో వీటిని ఎప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే వాటిని బేకింగ్కి యూజ్ చేయలేము. మనం తినటం కోసం వాడుకోవడానికైతే పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కానీ ఈ చాక్లెట్స్ని మనం ఫ్రిడ్జ్లో అసలు స్టోర్ చేయకూడదు. అలా స్టోర్ చేసిన చాక్లెట్తో మనం ఫ్రాస్టింగ్ కానీ ఏమి చేయలేము. డబుల్ బాయిల్ చేసినప్పుడు అవి ఉండలు కింద కట్టేస్తుంది, అస్సలు మెల్ట్ అవ్వదు, సరిగ్గా మెల్ట్ అవ్వదు అనమాట. సో లమ్స్ కింద ఉండిపోతుంది మీరు ఎంతసేపు మెల్ట్ చేసినా కూడా. ఫ్రిడ్జ్లో అస్సలు స్టోర్ చేయొద్దు, బేకింగ్ కోసం వాడాలనుకునే వాటిని మాత్రం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అండి. అదేంటి అంటే, కేక్కి మనం ఐసింగ్ చేసేటప్పుడు ఇలా స్పాచులాని కానీ లేకపోతే స్పూన్ని కానీ తీసుకుని ఆ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయడం చాలా కష్టం అవుతుంది కదా. సో మనకి అప్లై చేసేటప్పుడు ఒక చోట ఎక్కువ అవుతుంది, ఒక చోట తక్కువ అవుతుంది, దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా టైం టేకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలా కన్నా కూడా ఇలా చక్కగా ఐసింగ్ బ్యాగ్ని తీసేసుకొని చివర్లో కొద్దిగా కట్ చేసి ఇందులో మనం విప్పింగ్ క్రీమ్ని ఫిల్ చేసేసి చక్కగా పిండేస్తే కొద్దిగా లావుగా ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఇందులోంచి విప్పింగ్ క్రీమ్ అనేది వస్తుంది కదా. సో దాన్ని ఈజీగా ఫస్ట్ కేక్కి అప్లై చేసి ఆ తర్వాత స్పాచులాతో లెవెల్ చేసేసేయండి. అది చాలా ఈజీ అవుతుంది ఐసింగ్ చేయడం. సో అలా చేస్తే ఏంటంటే మనకి త్వరగా పని అయిపోతుంది అండ్ ఈజీగా ఉంటుందన్నమాట, లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో అదండి ఈరోజు వీడియో. బిగినర్స్కి కేక్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఇంట్లో కేక్ని ట్రై చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ కేక్ని ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మనలో అన్నమాట.